నిత్యావసరంగా నిత్యం వాడుకలో ఉండే కూరగాయ ఉల్లి. ప్రధానంగా కర్నూలు జిల్లా దీని సాగుకు పెట్టింది పేరు. గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మహబూబ్ నగర్, రంగారెడ్డి వంటి జిల్లాల్లో కొంతమేర సాగవుతున్నా కర్నూలు జిల్లాలో అధికంగా ఉల్లి సాగవుతోంది. ప్రస్తుతం పైరు ఎదుగుదల దశ నుండి గడ్డ ఊరే వరకు వివిధ దశల్లో ఉంది. ఉల్లి సేంద్రియ ఎరువులకు బాగా స్పందిస్తుంది. ఈ పంట నుంచి నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలంటే మనం అందించే ఎరువులు, నీటి యాజమాన్యం చాలా కీలకం. మరి ఏ సమయంలో వాటిని అందించాలో ఇప్పుడు చూద్దాం. ఉల్లి పంటకు ఖరీఫ్, రబీ, వేసవి ఇలా అన్ని కాలాలు అనుకూలంగా ఉన్నా రబీ పంటలో అధిక దిగుబడి వస్తుంది. గడ్డ నాణ్యత అధికంగా ఉంటుంది. రబీ ఉల్లిని నవంబర్, డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు నాటుతారు. నీరు నిలువని సారవంతమైన మెరక నేలలు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి. ఎంచుకున్న రకాన్ని బట్టి 120 నుంచి 150 రోజుల పంట కాలంలో ఎకరాకు 100 నుంచి 130 క్వింటాళ్ల వరకు మన రైతులు దిగుబడులు సాధిస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఉల్లి నారు నాటగా, నారు పోయటం ఆలస్యమైన ప్రాంతాల్లో ప్రస్తుతం వేసవి పంటగా ప్రధాన పొలంలో నాట్లు వేయడానికి రైతాంగం సన్నద్ధమవుతున్నారు. ఈ పంట ఏప్రిల్ నెల వరకు కొనసాగుతుంది. ఉల్లి దిగుబడులను సేంద్రియ ఎరువులు ప్రభావితం చేయగలదు. అందుకే రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు వేస్తే గడ్డ బాగా ఊరి మంచి దిగుబడి వస్తుంది. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 60 నుంచి 80 కిలోల నత్రజని, 24 నుండి 32 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేయాలి. నత్రజనితో పాటు పొటాష్ని 2 దఫాలుగా అంటే నాటినప్పుడు నాటిన 30 రోజుల తర్వాత వేసుకోవాలి. దీంతో గడ్డ బాగా ఊరుతుంది. రసాయన ఎరువులతో పాటు జీవన ఎరువులైన అజోస్పైరిల్లం లేదా ఫాస్ఫోబాక్టీరియం 2 కిలోలు 1 ఎకరా చొప్పున వాడితే మంచి దిగుబడులు తీసేందుకు ఆస్కారం ఉంటుంది. 1 హెక్టారుకు 20 నుండి 25 కిలోల సల్ఫర్ను ఆఖరి దుక్కిలో వేస్తే గడ్డ గాఢత పెరుగుతుంది. ఉల్లి సాగులో మనం చేపట్టే పోషక యాజమాన్యంతో పాటు అందించే నీటి తడుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. నాటిన 60 రోజుల వరకు 12 నుండి 15 రోజుల వ్యవధిలో 4-5 తడులు ఇవ్వాలి. గడ్డ ఊరే దశలో 6 నుండి 7 రోజుల వ్యవధిలో 7-8 తడులను అందించాలి. కోతకు 15 రోజుల ముందు నీరు కట్టుట ఆపాలి. తేలికపాటి నేలల్లో నీటి తడులను ఎక్కువగా ఇవ్వాలి.